ప్రతి ఏడాది కూడా యూపీపీఎస్సీ ఎగ్జామ్ జరుగుతాయి. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అయ్యాక వివిధ రాష్ట్రాలకి అక్కడున్న జనాభా ప్రాతిపదికన ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లను పంపిస్తారు. భవిష్యత్తులో ఆంధ్ర రావడానికి అందరూ పారిపోతారేమో. ఎందుకంటే ఐఏఎస్కైనా ఐపీఎస్కైనా మెయిన్ స్ట్రీమ్ పొజిషన్ కావాలంటేనేమో అధికారంలో ఉన్న వాళ్ళకి లాయల్టీ చూపించాలి. వాళ్ళకి లాయల్టీ చూపెట్టడం అంటే చట్టాలని పక్కన పెట్టడం, లేదా చట్టాన్ని అధికారంలో ఉన్న వాళ్ళకి అనుగుణంగా పనిచేసేలా చేసి పెట్టడం జరుగుతుంది. 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతోంది. గత 3 టర్మ్స్లో జరిగింది అది. ప్రభుత్వం మారినప్పుడు పాత వాళ్ళని వేధించడం కొత్త ప్రభుత్వాల వంతు అవుతుంది. అందులో ఎస్పెషల్లీ బలిపశువులు అవుతుంది ఐఏఎస్లు ఐపీఎస్లు. ఇది ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభమైంది. జగన్ని ఆనాడు అరెస్ట్ చేయడానికి ఐఏఎస్ని అరెస్ట్ చేసేటటువంటి సిస్టమ్ పెడితే, ఆ తర్వాత కాలంలో ఐపీఎస్ల దగ్గరికి జగన్ టైంలో ఏబి వెంకటేశ్వరరావు గారిని పట్టుకుని ఏడిపిస్తే, దాంతోపాటుగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది అధికారులను వేధిస్తే, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని వేధిస్తున్నారు. అట్లాగే జగన్కి సంబంధించినటువంటి అనుకూలు రాని వాళ్ళని వేధిస్తున్నారు. ఎవడైనా ఏ ఐఏఎస్ ఐపీఎస్ రాత్రి పగలు కష్టపడి ఒక అధికారిగా వచ్చి చివరికి ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉంటాం, ఒక 5 ఏళ్ళు ఏమో లూప్ లైన్లోనో లేకపోతే కేసులు పెట్టుకుని జైల్లో ఉంటామంటే రావడానికి ఇష్టపడతారా ఆంధ్ర లాంటి చోట్లకి? అప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక్కడికి రాకుండా పారిపోతే ఏం చేయాలి? అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరినైనా కన్ఫర్డ్ ఐఏఎస్ల కింద కన్ఫర్డ్ ఐపీఎస్ల కింద చేస్తే అప్పుడు వాళ్ళ ద్వారా పనులు చేయించుకుంటారా? సంస్థ వ్యవస్థ ఇవి రెండు చాలా ముఖ్యం. సంస్థలు నాశనం అవుతున్నాయి, వ్యవస్థలు సర్వనాశనం అవుతున్నాయి. ఇందులో వ్యక్తిగత కక్షలు, మీడియా కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉండటం, కక్ష సాధింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న దశలో ఆంధ్రాకి ఐఏఎస్లకి ఐపీఎస్లకి అతిపెద్ద శాపమే.